హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజున పునరుద్ధానమైన రోజు, ఈస్టర్ పండుగ. మనం ఈ రోజున పునరుద్ధానం రోజున మనం ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నాం. అంటే ముఖ్యంగా యేసు ప్రభు మన కోసము మరణించి ఆ మరణపు ముళ్ళులో విరిచి జయించి మూడో రోజు లేచిన రోజు ఈరోజు ఆదివారం పునరుద్ధానం రోజు. దేవుడు మన పక్షాన ఉన్నారు కాబట్టి ఎవరు మరణించిన వ్యక్తి లేచిన వ్యక్తి ఎవరూ లేరు. ఈ భూమి మీద చెప్పుకొని మరణించి వెళ్ళిన వ్యక్తి ఎవరూ లేరు. నేను రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడి వాక్యం నిత్య నూతనమైన వాక్యం. అది ఆయన మరణపు ముళ్ళుని విరిచి సిలువలో వేలాడుతున్న దొంగ కూడా చెప్పిన మాట, కుడివైపు ఉన్న సిలువలో వేలాడుతున్న దొంగ చెప్పిన మాట ఎలా ఉంటుంది? అయ్యా అయ్యా నన్ను కూడా క్షమించి నన్ను కూడా నీ లోకంలో నన్ను కూడా చేర్చుకోవాలని అడిగితే భయపడకు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు 3 మేకులు పీక్కోలేని వాడు మమ్మల్ని నేను రక్షిస్తామని. అయితే దేవుడు వచ్చింది 3 మేకులు పీక్కోవడానికి కాదు, కానీ 3 మేకులు పీక్కొని కానీ ఆయన దేవుడు అంటానండి. అది కాదు నాకు కావాల్సింది. మరణించి జయించిన వాడు కావాలి నాకు. హల్లెలూయా. మరణించిన వాడు లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ మరణపు వీళ్ళు విరిచిన వాడు కావాలి మనకి. జయవీరుడు ఆయన, సర్వోన్నత సర్వశక్తిమంతుడు మనకి తోడే ఉన్నాడు. ఆయన ఉండగా మనం ఎందుకు చింతించాలి? ఎందుకు భయపడాలి? మన చింత యావత్తు కూడా ఆయన మీద వేద్దాం. అందుకనే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానం అంటే మరణించి నిలవటం. జీవము అంటే ఒక మనుషుల జీవాన్ని ఇచ్చేవాడు కూడా నేనే. నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయాను బ్రతుకుదు. నాపై విశ్వాసం ఎవరైతే బాప్తిజం తీసుకొని మారుమనసు పొంది పశ్చాత్తాపంతో ఉంటారో వారిని నేను లేపుతాను. విశ్వసించువారు బ్రతికి నా యందు విశ్వాసమంచు ప్రతి వాడును ఎన్నటికీ చావు చనిపోడు అని ఉంది. అంటే నాపై విశ్వాసం ఉంచండి అయ్యా, నన్ను నమ్మండి, నన్ను నమ్మితే నీ కార్యాలన్నీ జరుగుతాయి. నా మీద నమ్మకం ఉంచుతావా? ఈరోజైనా నమ్మకం ఉంచు, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఆమె ఒక వ్యక్తి మన సమాధి పెట్టి తీసుకొని వెళ్తున్నాడు. ఒక లారీ లాంటి బండి వచ్చింది. వెనకాల సమాధి పెట్టి పెట్టాడు. కూర్చున్నాడు. వెంటనే వర్షం వస్తుంది. వర్షం రాగానే ఆయన వర్షం వస్తుంది, మరి నేను తెలుస్తాను, మరి డ్రెస్ పాడైపోయింది అని మరి ఏం చేశాడో తెలీదు. ఆ పెట్లో పడుకున్నాడు. పెట్లో పడుకున్న తర్వాత బట్టలు పాడైపోతూ ఉంటాయండి. సరే అట్లే దాని వాళ్ళు మేము ఆడదాకా ఆ ఊరి దాకా దిగాలని చెప్పేసి ఎక్కారు. ఎక్కగానే వాళ్ళు ఎట్లా 4 ఎక్కారు. కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు.
వెంటనే తలుపు తీశాడు, డోర్ తీసి వర్షం తగ్గిందా అని. నేను చూస్తున్నా వీడు షాకులో ఉన్నారు. అసలుకే వాళ్ళకి సమాధి పెట్టా. మరి దాంట్లో తలుపు తీసి మనిషిలో ఇస్తే పరిస్థితి ఏంటి ఊహించుకోండి, ఎలా ఉంటుంది? షాక్గా ఉంటారు. యేసయ్య కూడా సమాధిలో మధ్యలేని మరీ చూసినప్పుడు యేసుప్రభు లేడు. ఆ రాయి దొల్లించిన అనుభవం ఎందుకు దొల్లించారు తెలుసా? యేసుప్రభు ఎట్లయినా రాగలడు బయటికి. ఆ రాయి దొల్లించడం కారణం ఏంటంటే, నన్ను చూడటానికి వస్తాడు చూసావా అని చెప్పాడు కదా, నేను 3వ రోజు చూస్తానని అని వాళ్ళు గ్రహించిన ఊరుకోలా. ఆ రాయి దొల్లించిన కారణం కూడా యేసు బ్రహ్మ కోసం వస్తారు, నా సమాధానం వస్తారని నమ్మి వాళ్ళ అక్కడ రావడానికి అవకాశం ఉంది. ఏ సమాధి లోపలికి వెళ్ళే మార్గం లేదు. కానీ ఆ సమాధిలోకి వెళ్ళే ఒకే ఒక్క అధికారం ఉంది. అది మన దేవుడు తప్ప ఎవ్వరికి సమాధి లోపలికి వెళ్ళి చుట్టూ అనేది లేదు. అక్కడ సమాధి ఉండదు. కొన్ని సమాధులు ఉంటాయి, వాళ్ళ యొక్క అస్థికలు సంబంధించినవి ఉంటాయి. కానీ యేసు సమాధి లేదంటే ఆయన అక్కడ లేచాడు. ఆయన 50 రోజులు సంచరించాడు, అందరికీ కనపడ్డాడు, మాట్లాడాడు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అయితే ఇక్కడి నుంచి మనము యోహాను సువార్త 7:37 వెళ్దాం. యోహాను సువార్త 7:37.